ఈరోజు మనం దర్భల మహిమ తెలుసుకుందాం. గ్రహణ కాలంలో దర్భలు వాడతారు. అవి ఎందుకు వాడతారు? తులసి, దర్భలు, బిల్వదళాలు ఉన్న స్థలం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శ చేత పునీతమై ఆ దర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నవి. దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ, జలాన్ని శుభ్రపరుస్తాయి. విషానికి విరుగుడు గుణం కూడా దర్భల దగ్గర ఉంది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి పనికొస్తుంది. ఉప్పు కలిపిన పదార్థాలలో దర్భలు వేసి ఉంచటం గమనించవచ్చు. దర్భలని సంస్కృతంలో అగ్నిగర్భం అంటారట. కుంభాభిషేకాల్లోనూ, యాగశాలల్లోనూ, కలశాల్లోనూ బంగారు, వెండి తీగలతో పాటుగా దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు. దర్భలలో కూడా స్త్రీ, పురుష, నపుంసక జాతి దర్భలని 3 రకాలు ఉన్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుంచి చివరి కొసదాకా సమానంగా ఉంటాయి. అవి 3 జాతులు ఉంటాయి అని చెప్పారు కదా, వాటి తేడాలు చెప్తున్నారు. సమానంగా ఉంటాయట. పై భాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ గర్భగా గుర్తిస్తారు. అడుగున దళసరిగా ఉన్న దర్భను నపుంసక దర్భగా తెలుసుకోవచ్చు. దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు, మధ్యస్థానంలో మహావిష్ణువుకి, శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు. దేవతల్ని తలుచుకొని ఇచ్చే తర్పణాలు దర్భ కొసలతోనూ, మానవులను తలిచి ఇచ్చే తర్పణాలలో దర్భల మధ్య భాగం నుండి, పితృదేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలలో దర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా ఉంది. వైదిక కార్యాలలో పవిత్రం అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు. ఈ వ్రేలితో కఫనాడి ఉండడం వలన, ఈ ఉంగర ధారణ వలన కఫం శుభ్రం చేయబడుతుంది. ప్రేత కార్యాలలో 1 దర్భతోనూ, శుభకార్యాలలో 2 దర్భలతోనూ, పితృకార్యాలలో 3 దర్భలతోనూ, దేవకార్యాలలో 4 దర్భలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తారు. అంటే అన్ని కార్యాలకు దర్భను వాడతారు. శుభానికి, పితృకార్యాలకి, అన్నిటికీ కూడా. ఏ కార్యానికి ఎన్ని దర్భలతో ముడివేస్తారో చెప్పారు. దేవతారాధన, జపం, హోమం, దానం, తర్పణం వంటి కార్యాలలో దర్భతో చేసిన పవిత్రమనే ఈ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి. దర్భగడ్డిలో పులుపు, క్షారగుణాలు ఉండటం వలన రాగి విగ్రహాలను బూడిద దర్భలు ఉపయోగించి శుభ్రపరచాలని శిల్పశాస్త్రం చెప్తోంది. అంటే దర్భలను బూడిద చేసి వాటిని వాటిని ఉపయోగించాలని చెప్తోంది. ఇందువలన శిల్పాలలోని ఆవాహన మంత్రశక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆదివారం నాడు కోసిన దర్భలను 1 వారం పాటు ఉపయోగించవచ్చు. అమావాస్య రోజు కోసి తీసుకుని వస్తే 1 మాసం వరకు ఉపయోగించవచ్చు. పౌర్ణమి నాడు కోసి తెస్తే 15 రోజులు ఉపయోగించవచ్చు. శ్రావణ మాసంలో కోసిన దర్భలైతే 1 ఏడాది ఉపయోగించుకోవచ్చు. భాద్రపద మాసంలో తీసుకుని వస్తే 6 మాసాలు ఉపయోగించుకోవచ్చు. శ్రాద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్భలను ఏ రోజుకు ఆ రోజే ఉపయోగించాలి. తిరునల్లారు శైవ క్షేత్రంలో దర్భలే స్థల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవై ఉన్న ఈశ్వరుని పేరు దర్భారణ్యేశ్వరుడు. తిరునల్లారు శైవ క్షేత్రంలో దర్భలే స్థల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవై ఉన్న స్వామి పేరు దర్భారణ్యేశ్వరుడట. ఇలా మనం దర్భలు వేస్తారు.
దోషాలు పోతాయి అంటారు. గ్రహణం వస్తే తీసుకొచ్చి అన్నిటి మీద వేస్తారు. అదే వరకే, అంతవరకే మనకి తెలుసు. మంచిది అంటారు, పెద్దవాళ్ళు వేస్తారు, మనం కూడా వేస్తున్నాం. కానీ కారణాలు ఈరోజు తెలుసుకున్నాం. మరి అన్ని కార్యాలకి దర్భ పవిత్రమైనది, దర్భ లేని కార్యక్రమం అనేది లేదు అని శాస్త్రం చెప్తోంది. మరి వాటి మహిమని తెలిపారు. వాటి యొక్క మరి సంఖ్య, కార్యాన్ని బట్టి సంఖ్యతో, అంటే 1 2 3 4 5 ఆ దర్భలతో ఉంగరం చేసి చేతికి పెట్టి ఆ కార్యాలను పూర్తి చేస్తారు. మరి ఏ రోజుకొస్తే దర్భలు ఎన్ని రోజులు ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని కూడా చక్కగా తెలియజేశారు. ఇవన్నీ కూడా అందరికీ అవసరమే. అవసరమైన వాటిని మనం చక్కగా తెలుసుకుని చక్కగా మసలుకొని భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం.